ఈ మధ్య చాలా మంది ఈ టర్మ్స్ అన్ని విని కన్ఫ్యూజ్ అవుతున్నారండి. జెన్ఎక్స్ అంటారు, జెన్జీ అంటారు, జెన్వై అంటారు, మిలీనియల్స్ అంటారు, ఆల్ఫా అంటారు, బీటా అంటారు. ఏమిటి సంగతి? చాలా క్లియర్గా, సింపుల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్తా. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల తాలూకు టైంలో ఇది జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది 1928 నుంచి 1945 వరకు దీన్ని సైలెంట్ జనరేషన్ అంటారు. అంటే ఏంటంటే ఆ టైంలో ప్రపంచ యుద్ధాలు, కోల్డ్ వార్లు, ఆల్మోస్ట్ గ్రేట్ డిప్రెషన్లు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ సరిగ్గా ఉండేది కాదు, ఎకానమీ సిచ్యువేషన్ బాగుండేది కాదు. కాబట్టి అందరూ ఆల్మోస్ట్ సైలెంట్గా ఉండేవారు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ నిజాయితీతో, విధేయతతో ఎంతో కష్టపడి శ్రమించి పనిచేసేవారు. అందరూ అంటే అభిమానులు ఉండేవి ఆ జనరేషన్లో. ఇక నెక్స్ట్ జనరేషన్కి వస్తే 1946 నుంచి 64 వరకు బేబీ బూమర్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు హక్కుల కోసం పోరాటాలు చేసి, యుద్ధాలు చేసి, విప్లవాలు చేసి, మొత్తానికి గెలిచి ఆల్మోస్ట్ అన్ని దేశాలకి స్వాతంత్రం వచ్చిన టైం అది. కాబట్టి కాస్త తల ఎత్తి స్వేచ్ఛగా రెక్కలొచ్చి విహరించిన టైము. తల ఎత్తి స్వేచ్ఛగా విహరించడం అంటే ఏంటో తెలుసు కదా. ఆల్మోస్ట్ స్పేస్ వైపు అన్ని కంట్రీస్ చూసాయి. అంటే స్పేస్ వార్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి అనమాట. నెక్స్ట్ వన్ జెన్ ఎక్స్. అంటే 1965 నుంచి 1980 లోపు పుట్టిన వాళ్ళని జెన్ ఎక్స్ అంటారు. ఆ టైంలో ఇంకా ఇండస్ట్రియలైజేషన్ మొదలయ్యి కంప్యూటర్ యుగం వైపు నెమ్మదిగా బేబీ స్టెప్స్ తీసుకుంటున్న రోజులవి. అండ్ ఎక్కువ మంది పని చేయడం మొదలుపెట్టింది కూడా ఈ జనరేషన్లోనే. ఆ కారణం చేత ఆల్మోస్ట్ చాలా మంది ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకున్నారు. మీరు ఒక ట్రైట్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ ఆల్మోస్ట్ మన జనరేషన్ తాలూకు తల్లిదండ్రులు అనమాట. ఈ పని ఇలాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలి అనే టైప్ అనమాట వీళ్ళందరూ. నెక్స్ట్ జనరేషన్కి వస్తే 1981 నుంచి 96 వరకు జెన్ వై అంటారు, లేదంటే మిలీనియల్స్ అంటారు. ప్రాబబ్లీ ఈ ఒక్క జనరేషనే ప్రపంచానికి రెండు వైపులా చూసింది. అంటే ఒక చేత్తో పిండి రూపుతూ, గూటి పిల్లాడుతూ, మరోవైపు అదే చేత్తో కంప్యూటర్లో ఉన్న కీబోర్డ్ని కూడా నొక్కిన చేతులువి. అమాయకత్వం, తెలివి ఆల్మోస్ట్ రెండు సమపాళ్లలో ఉంటాయి వీళ్ళకి. అంచేత వీళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్కి వస్తే 1997 నుంచి 2012లో పుట్టిన వాళ్ళని జెన్ జీ, యాక్చువల్లీ జెడ్ కానీ జీ అని ప్రొనౌన్స్ చేస్తారు మోడర్న్గా అనమాట. వీళ్ళు పుట్టే టైంకి ఆల్మోస్ట్ ల్యాండ్ ఫోన్లు ఎగిరిపోయి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. టెక్నాలజీ, ఇంటర్నెట్ చాలా బూమింగ్లోకి వచ్చింది. అండ్ ఫుల్ స్వింగ్లో డిజిటల్ గ్రోత్ని చాలా సూపర్గా చూసిన యుగం ఇది. మనుషుల మీద నెమ్మదిగా నమ్మకాలు తగ్గించుకుంటున్న జనరేషన్ ఇదంతా. అండ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రెండ్, పని ఎంత ముఖ్యమో వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. నేను కావాలంటే డబ్బులు లేకపోతే పస్తులుంటా, అన్నం తినడం మానేస్తా, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం. నేను చేయాలనుకున్నది మాత్రమే నేను చేస్తా. అబ్జర్వ్ చేయండి, ఈ ట్రైక్స్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, చాలా ఇంపార్టెంట్ వన్, 2013 నుంచి 2025 ప్రస్తుతానికి రన్నింగ్. దీన్ని జెన్ ఆల్ఫా అంటారు అనమాట. అంటే అల్ట్రా మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పుట్టారు వీళ్ళు. పుట్టే టైంకి మొత్తం అంతా మోడర్న్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ అంతా జరిగిపోయింది. అండ్ మనుషుల మీద కంప్లీట్గా నమ్మకాలు పోయి, మనుషుల మాటల కంటే డివైజెస్ చెప్పిందే ఎక్కువ నమ్మే కాలం ఈ జనరేషన్ అనమాట. వీళ్ళు ఆల్మోస్ట్ కోవిడ్ని కూడా అధిగమించడం చూసిన జనాలు కాబట్టి మనం ప్రపంచంలో దేన్నైనా చేయగలం అని అట్మోస్ట్ కాన్ఫిడెన్స్, మంచి సుపీరియర్ మైండ్ సెట్, సూపర్ మోడర్న్ జనరేషన్తో ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళకి జాలి, దయ అటువంటివి ఏమీ ఉండవు. గో టు హెల్ అంటారు ఏమైనా తేడా వస్తే. కాబట్టి వీళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ 6 జనరేషన్స్ అందరికంటే చదువుకున్నది ఎక్కువ, అంటే మోస్ట్ ఎడ్యుకేటెడ్ జనరేషన్ ఇదే అనమాట. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్ని బీటా అని పిలవబోతారు. అది ఎప్పుడో తెలీదు, వచ్చిన తర్వాత చూద్దాం. సో ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అన్నిటిలో కామన్ ఏంటి? మనకి ఇచ్చిన హ్యూమన్ బాడీ. అందరం డ్యాన్సులు చేస్తున్నాం కాబట్టి ట్యూన్లు మారినాయి, జనరేషన్లు మారిన కొద్దీ అంతే. అందరం కొండలు ఎక్కుతున్నాం కానీ ఎత్తు మారింది. అందరం పుస్తకాలు చదువుతున్నాం కానీ పేజీలు మారుతున్నాయి అంతే. దేవుడు అందరికీ ఒకటే బాడీ ఇచ్చాడు, అదే బుర్ర, అదే చేతులు. మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టే మారుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళ కేటగిరీని ముందుగా డిసైడ్ చేసుకోండి. వాళ్ళ ట్రైట్స్ని నేను చెప్పినట్టు బుర్రలో పెట్టుకోండి. నెక్స్ట్ టైం వాళ్ళందరితో మాట్లాడడం మీకు చాలా ఈజీ అయిపోతుంది.